హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఊరు నుంచి బెంగళూరుకి వచ్చే టైం అయితే వచ్చేసింది. ఎప్పుడు ఊరు వెళ్ళినా కూడా వెళ్ళేటప్పుడు చాలా ఉత్సాహంగా ఉంటుంది, కానీ వచ్చేటప్పుడు మాత్రం చాలా చాలా సాడ్గా ఉంటాను. ఎప్పుడు అలా అలవాటైపోయింది. సో మొత్తానికి బెంగళూరు అయితే బయలుదేరేశాను. సో బెంగళూరు వచ్చిన తర్వాత మొత్తం ఆహ్లాదంగా ఉన్న వాతావరణం అంతా కంప్లీట్గా ట్రాఫిక్తో మారిపోతుంది. ఇక్కడ మొత్తం పొల్యూషనే కదా, యాజ్ యూజువల్ మీ అందరికీ తెలిసిందే. కానీ పల్లెలో ఉన్న ఆహ్లాదమైన వాతావరణంలో నిజంగా ఉన్న వాళ్ళందరూ అదృష్టవంతులు అనిపిస్తుంది. ఈ హర్రీ బరీ జీవితం కంటే ఆ లైఫ్ హ్యాపీగా ఉంటుంది అనిపిస్తుంది. సో ఇక మనం అన్ని బాధ్యతలు అయిన తర్వాత విలేజ్ లైఫ్కి అలవాటు పడితే ఇక మొత్తం ఆనందమే అనిపించింది నాకైతే. ఇక్కడ ఏంటంటే మా సోఫాలంతా కూడా చాలా రోజులు అయిపోయాయి కదా, బాగా లోపలికి కుషన్ అంతా లోపలికి వెళ్ళి స్ప్రింగ్లంతా గుచ్చుకుంటూ అలా వస్తూ ఉన్నాయి. అందువల్ల మళ్ళీ దాన్ని రీవర్క్ చేపిస్తున్నాము. హాల్లో అయితే నేను మాట్లాడుతుంటే నా సౌండ్ నాకే వస్తుంది. చాలా రోజుల తర్వాత హాల్ ఫ్రీగా ఉంటే బాగుంది. అసలు సోఫాలు లేకుండా ఇలా ఉంటేనే బాగుంటుంది అని అనిపించింది. చాలా నీట్గా అనిపించింది. ద లిఫ్ట్ వచ్చింది చూడు, లిఫ్ట్ ఓపెన్ అయింది చూడు. ఎక్కడ ద లిఫ్ట్ వచ్చేసింది చూడు. కూర్చో కూర్చో, అదే కూర్చో కూర్చో కూర్చో. కూర్చున్నావా? షేకండి షేకండి షేకండి. బుల్లెట్టి బుల్లెట్టి, నువ్వేనా బుల్లెట్టి? నువ్వేనా? నువ్వేనా బుల్లెట్టి? ఓపెన్. నేను వాకింగ్ అయితే మార్నింగ్ బయలుదేరాను. ప్రతిరోజు నాతో వస్తుంది, ఇక్కడ నన్ను డ్రాప్ చేస్తుంది, తర్వాత లోపలికి వెళ్తుంది అనమాట. చాలామంది ఏంటంటే పేరేంటండి, ఎక్కడ కూడా క్యాస్టేనా అని అడుగుతూ ఉన్నారు. లాస్ట్ టైం ఒక చిన్న షార్ట్ పెట్టినప్పుడు, ఇది యాక్చువల్గా నేను పెట్టలేదు, మా ఫ్రెండ్ పెట్టింది అనమాట. ఏదైనా ఒక పేరు పెట్టంటే బుల్రెడ్డి అనింది. సరే పిలిచేదానికి బాగుంది కదా అని చెప్పి ఓకే అనుకున్నాము. పూజ అయితే విరాజ్ అని పెట్టింది దాని పేరు, కానీ విరాజ్ అంటే అది పలకట్లేదు. బుల్రెడ్డి అంటేనే దాని యాక్టివ్గా ఉందన్నమాట. మోస్ట్లీ వాళ్ళు పిలిచి పిలిచి అలా హ్యాబిట్ అయిపోయిందో ఏంటో తెలియలేదు. అందువల్ల ఆ పేరునే కంటిన్యూ చేస్తున్నాం. అంతేగాని ఇక్కడ క్యాస్ట్ ఫీలింగ్ అనో ఏదో ఏదో ఇంకొకటి కాదు. ఇక్కడ ఏంటంటే నేను వాకింగ్కి వచ్చే ఏరియా అయితే ఎంత బాగుంటుందో చూడండి. ఫ్లవర్స్ అయితే ఫుల్ మొత్తం ఈ వైలెట్ కలర్తో నిండిపోయి ఉంటుంది అనమాట ఆ రోడ్ అంతా కూడా. అదేవిధంగా పింక్ కలర్ కూడా ఉంటాయి, కానీ ఇక్కడ మాత్రం మొత్తం ఇలా లైట్ పర్పుల్ కలర్లోనే ఉంటుంది. చాలా బాగా అనిపించింది. ఇందాక చెప్పిన వైలెట్ కలర్ ఈ రూట్లో ఉంటాయి, కానీ నేను ఆ క్లిప్ మిస్ అయింది. చాలా బాగుంటాయి అన్నమాట. సో ప్రతిరోజు వాకింగ్కి ఒక 5 కిలోమీటర్స్ వెళ్తాను నేనైతే మార్నింగ్. 5 కిలోమీటర్స్ అంటే 2.5 కిలోమీటర్స్ వెళ్ళడానికి, 2.5 కిలోమీటర్స్ రావడానికి అన్నమాట. కానీ వెళ్ళే దారంతా కూడా బాగుంటుంది కాబట్టి నాకు ఈజీగా అనిపిస్తుంది. అంటే ఈజీ అని కాదు, కానీ కొంచెం బాగా అనిపిస్తుంది అనమాట. మనసు ప్రశాంతంగా పొద్దున్నే లేచి వాకింగ్ చేస్తే మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈవెన్ జిమ్లో థ్రెడ్మిల్ మీద చేయొచ్చు, కానీ థ్రెడ్మిల్ మీద చేసేదానికంటే కూడా ఇక్కడ చేస్తే చాలా బాగా అనిపించింది. అందువల్ల నేను జిమ్లో థ్రెడ్మిల్ మానేసి మార్నింగ్ మాత్రం ఉదయాన 5:30కి 4:30కి అట్లా లేస్తాను. ఒక్కొక్కసారి అయితే కొంచెం చీకటిగా ఉంటుంది, అయినా వెళ్తూ ఉంటాను. ఈరోజు మాత్రం బాగా లేట్ అయిపోయింది, 7 o'clock అయిపోయింది. వెళ్ళానమాట. రాగానే బుల్రెడ్డి 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 బుల్రెడ్డి, ఇది క్లిప్ మిస్ అయింది. అది నాతో వచ్చే క్లిప్ అనమాట. నేను ఆ జిమ్కి వెళ్ళి వాకింగ్కి వెళ్ళి వచ్చేన దాకా అది బేస్మెంట్లో ఉంటుంది. నేను వాకింగ్ నుంచి వచ్చాక పిలవగానే వచ్చేసి నాతో పాటు పైకి వచ్చేస్తుంది అనమాట. సో రెడీగా వెయిట్ చేస్తూ ఉంటుంది ఎప్పుడు వస్తుందా అని. నేను 1 hour పడుతుంది నాకు వాకింగ్కి వెళ్ళి వచ్చేటప్పటికి. వచ్చేదాకా బేస్మెంట్లో అటు ఇటు ఆడుకుంటూ ఉంటుంది. సో దీనికి కూడా టైం పాస్ అనమాట. సో నేను రాగానే మళ్ళీ నాతో పైకి వచ్చేస్తుంది అనమాట.
సో మొత్తానికి ఇది చిన్నప్పటి నుంచి ఎలా ఉంది అనేది కొన్ని క్లిప్స్ తీశాను. అవి లాస్ట్‌లో యాడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చనమాట. ఎంత క్యూట్‌గా ఉండేదో అనేది. ఇవి సుండకాయలు అంటారు. మీలో చాలా మందికి తెలియకపోవచ్చు. ఇవి హెల్త్‌కి చాలా మంచిది. నేను మా గార్డెన్‌లో ఒక 2 చెట్లేసాను. వాటికి కాసిన కాయలనమాట. దాంతో ఈరోజు సాంబార్ చేయబోతూ ఉన్నాను. బ్రేక్‌ఫాస్ట్ అయితే డైలీ 2 ఎగ్స్, 2 చికెన్ పీసెస్ అనమాట. ఇంకా వేరే బ్రేక్‌ఫాస్ట్ ఏం తినట్లేదు. దీంతోనే మాకు కడుపు నిండిపోతుంది. ఇంకా ఈ ఎగ్స్ అయితే 2 జనలున్న ఎగ్స్ అనమాట. చాలా పెద్దవిగా ఉన్నాయి. ఇక వంటంతా చేసేసి జిమ్‌కెళ్తాను. జిమ్ నుంచి వచ్చాక మన బుల్లెడ్డికి స్నానం చేపించాను. స్నానం చేసిన తర్వాత దాని అల్లరి ఎలా ఉందో మీరే చూడండి. సో మొత్తానికి నీట్‌గా తుడిచేసి ఇలా హాల్‌లో ఒక బెడ్‌షీట్ పరిచేస్తాను. దాంతోనే అది మిగతా బ్యాలెన్స్ అంతా అదే తుడిచేసుకుంటది. సో ఏమేం చేస్తుందో ఒకసారి చూసేయండి. తుడుచుకో 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 తుడుచుకో. వద్దు వద్దు. దా 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 ఇక్కడ తెచ్చుకో ఇక్కడ తెచ్చుకో. అది అది అది. దా తుడుచుకో 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 తుడుచుకో. వద్దు వద్దు వద్దు. దిగు 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 దిగు. అక్కడే అక్కడే. అది అది. బుల్రెడ్డి ఎక్కడ? బుల్రెడ్డి దో ఇక్కడ చూడు ఇక్కడ చూడు. ఎవరా ఎవరా బుల్రెడ్డి? బుల్రెడ్డి ఆమె ఎందుకు రాస్తావు? ఓయమ్మా ఏమి ఏం కావాలా? సరే ఓకే 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 బంగారు తీసారా? అంత భయం ఎందుకు నీకా? ఆమె ఎందుకు పడతాం? చిన్న పిల్లలైతే 2 అలవాటు అయిపోతాయి. అది ఫస్ట్ చూడడమే దానికి కొత్త ఫ్రెండ్ కదా పాప. అది కూడా బేబీ. అది కూడా బేబీ. అది కూడా సరే 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 ఓకే 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 కూల్. ఫోన్ చేయదానా దానికి ఎందుకు నేను అంత భయం? దాన్ని అసలు లెక్క కూడా చేయదు ఇది. దాన్ని ఎత్తుకోవాలి. అదో అదో ఫ్రెండ్ ఫ్రెండ్ అదిగో రౌడీ. అదిగో అదిగో రౌడీ. వస్తా అట్ట. అది చూడు ఎట్ట వస్తున్నా నా దగ్గరికి. చూడు నేర్చుకో చూసి. అందుకే అదేం చేయదు. బేబీ నాన్నది. మొత్తానికి ఈ రెండింటిని ఎంత ఫ్రెండ్స్ చేయాలన్నా అవ్వట్లేదు. బుల్రెడ్ అయితే అస్సలు కేర్ చేయదు. మన అల్కా గాని రౌడీ గాని అయితే ఇట్లా కొడుతూ ఉన్నాయన్నమాట. వద్దు వద్దు వద్దు. సింహం గర్జించినట్టు గర్జిస్తుంది దాన్ని చూసేటప్పటికి. అదేమో ఒకసారి కొట్టించుకున్నా మళ్ళీ దగ్గర రాకూడదనే తెలియట్లా మళ్ళీ మళ్ళీ దాని దగ్గరకే వెళ్తూ ఉందన్నమాట. ఎగరవే ఏయ్ అదిగో అమ్మా అది చిన్న తులుపిది కాదు. మొత్తానికి ఇవి వచ్చాకైతే ఫుల్ డే అంతా కూడా టైట్ షెడ్యూల్ గా ఉంటది అనమాట. ఈ మన అల్కనందన రౌడీ ఈ బుల్లెడితో. సో మొత్తానికి బాగా
టైం పాస్. ఇంకొకటి ఏంటంటే ఏ బాధలు తెలియదు అనమాట వీటితో కాసేపు అలా టైం గడిపితే మంచి స్ట్రెస్ బస్టర్ అని చెప్పొచ్చు. మార్నింగ్ లేవగానే ఒక్కొక్కళ్ళకి గుడ్ మార్నింగ్ చెప్తుంది అనమాట. నేను లేగానే నా పైకి ఎక్కుతుంది, పూజీ లేగానే పూజీ పైకి, మా వారు లేగానే మా వారి పైకి, ఇలా ప్రతిరోజు అలవాటైపోయింది. ఇప్పటి వరకు కూడా పెద్ద అయిన తర్వాత కూడా ఇదేలాగా అనమాట. సో చిన్నప్పుడు ఎలా హ్యాబిట్ ఉందో ఇదేలాగా పెద్ద అయిన తర్వాత కూడా ఇలా పడుకోవడం, కొరకడం ఇలాంటివి చేస్తూ ఉంది చూడండి. ఇదేలాగా చేస్తూ ఉంది ఇప్పుడు కూడా. సో మొత్తానికి ఎక్కడైనా బయట వెళ్ళినప్పుడు పిలవగానే ఇలా పరిగెత్తుకొని వచ్చేస్తుంది. బుల్రెడ్డి ఓహో బుల్రెడ్డి ఓరా ఓరా తొల్లి 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 దా 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 వచ్చి దా. ఓకే ఫ్రెండ్స్, చిన్నప్పుడైతే క్యూట్గా అనిపించింది ఇప్పుడు కంటే కూడా. ఈ వీడియో ఎలా అనిపించింది కమెంట్స్లో చెప్పండి. యానిమల్ లవర్స్కి అయితే తప్పకుండా నచ్చుతుంది.